నమస్తే, వెల్కమ్ టు బిగ్ సిటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఆషాఢ శుద్ధ పంచమిని పురస్కరించుకొని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రత్యేక పూజలు, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. పరిశ్రమల ఏర్పాటుతోనే బాపట్ల జిల్లా అభివృద్ధి సాధ్యం, జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. పర్యావరణాన్ని పరిరక్షిద్దామనే నినాదంతో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మొక్కలను పంపిణీ చేయడం జరుగుతుంది. రోటరీ అధ్యక్షులు వేజెండ్ల శ్రీనివాసరావు. పరిశ్రమల ఏర్పాటుతోనే బాపట్ల జిల్లా అభివృద్ధి సాధ్యమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక జిల్లా స్థాయి కమిటీ సమావేశం స్థానిక కలెక్టరేట్లో జరిగింది. పరిశ్రమల ఏర్పాటుకు అధికారులంతా సహకరించాలని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలుగా సహకరించాలన్నారు. కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ఆన్లైన్లో నమోదైన 27 దరఖాస్తులను ఏకపక్ష పద్ధతిలో ఆమోదించేందుకు వేగంగా దరఖాస్తులను పరిశీలించాలని ఆయన ఆదేశించారు. విపత్తు నిర్వహణకు సంబంధించిన అభ్యంతరాలపై ప్రత్యేకంగా పరిశీలించాలన్నారు. పరిశ్రమలలో ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలని అగ్నిమాపక శాఖ అధికారులకు ఆయన సూచించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల పార్కులో అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. పార్కులలో అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేసిన తదుపరి ఔత్సాహికులకు ప్లాట్లు కేటాయించాలన్నారు. పరిశ్రమలు స్థాపించిన ఎస్సీ లబ్ధిదారులకు రాయితీ నగదు మంజూరు ఆమోదిస్తూ ప్రభుత్వానికి నివేదిక పంపుతున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ వై రామకృష్ణ, ఏపీ ఐఐసి జోనల్ మేనేజర్ నరసింహారావు, బాపట్ల ఆర్డీఓ హరికుమార్, కమిటీలోని ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. సో ఈ పిఎంఈజీపీ ఇప్పుడు 2026-27 టార్గెట్స్ అనేది ఇంకా కమ్యూనికేట్ కావాలి సార్. సో అది కమ్యూనికేట్ అయిన తర్వాత సైట్ ఓపెన్ అవుతుంది సార్. అవును సార్, అంటే ఇది శాంక్షన్ అయిన తర్వాత గ్రౌండెడ్ అయిపోయింటుంది కదా సార్. గ్రౌండెడ్ అయిపోయిన తర్వాత బ్యాంకర్స్ మార్జిన్ మనీకి అప్లై చేసుకుంటారు సార్, సబ్సిడీ కాదండి. ఇప్పుడు మన టార్గెట్ 118 మనము గ్రౌండ్ చేయాల్సింది. అవును సార్. ఎంత గ్రౌండ్ చేశాం సార్? 118 అయిపోయాయి సార్. ఎక్కడ ఉంది అట్లా? శాంక్షన్ 144 ఉంది సార్. కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ 56 అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్? అయిలో సార్ ఇది కేవీఎస్ వాళ్ళు ల్యాండ్ ప్రాపర్టీస్ వచ్చేసి ఈ కేవీఎస్ వాళ్ళు మార్టిగేజ్ చేసి ఇచ్చారట సార్. అందులో మన వాళ్ళు ఇక్కడ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ వాళ్ళు పంపించేస్తారు. యాక్చువల్గా అది వాళ్ళు కేవీఎస్ వాళ్ళని అడిగితే ఆ లిస్టు అంటే వాళ్ళు ఏవైతే ఇక్కడ కేవీఎస్ వాళ్ళు మార్టిగేజ్ చేశారో అది సబ్ రిజిస్ట్రార్ వారికి కొద్దిగా అంటే ఫ్రీ చేయమని కొద్దిగా ఏవైతే సర్వే నంబర్లు ఉన్నాయో ఆ సర్వే నంబర్లు ఉండేవి ఫ్రీ చేయమని అడుగుతున్నారు సార్ వాళ్ళు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని కర్లపాళెం గ్రామదేవత పెద్దింటమ్మ తల్లికి గణపవరం గ్రామ ఆడపడుచులో పసుపు, కుంకుమలు, సారె, చద్ది నైవేద్యాలు సమర్పించారు. శివలీలల ఆధ్వర్యంలో మహిళలు కోలాటమాడుతూ ఆలయ ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజలు, భారతీ నిరాజనాలు, భజనలు చేశారు. అమ్మవారిని దర్శించుకుని దేవి ఖడ్గమాల, గోవింద నామాలు పారాయణం చేశారు. 150 మందికి అన్న ప్రసాదాలు అందజేశారు. ఓం శ్రీమాత్రే నమః. మాది గణపవరం గ్రామం, కర్లపాలెం మండలం. మేము 2020లో ప్రారంభించామండి ఈ అమ్మవారికి పెద్దింటిమ్మ తల్లి, కర్లపాలెం పెద్దింటిమ్మ తల్లికి సారి తీసుకురావడం. ఇది 6వ సంవత్సరము. ఈ 6 సంవత్సరాల నుంచి కూడా మాకు ఎంతో హ్యాపీగా ఉంది. అందరి ఇళ్ళ నుంచి తలా ఒక ఐటమ్స్ తీసుకొస్తారు. మా వాళ్ళందరూ చూడండి, అవి గాజులు, పూల జడ, గిఫ్ట్స్, బతుకమ్మ, పేలపిండి అన్నీ తీసుకొచ్చారు. అలాగే మేము ఒక్కళ్ళమే కాకుండా అందరం తలా చేసి తీసుకొచ్చి అమ్మవారికి సారి సమర్పిస్తున్నాం. ఇలా చేయటం వల్ల కర్లపాలెం పెద్దింటిమ్మ తల్లి మా గణపవరానికి ఆడబడి చెయ్యి మా కుటుంబాలన్నీ చల్లగా కాపాడుతుంది. అందుకని ప్రతి ఏటా ఆషాఢ మాసంలో ఇలా జరుపుకోవాలని నిర్ణయించుకుని ప్రకృతి వ్యవసాయంలో ఖర్చులు తగ్గి నాణ్యమైన దిగుబడులను సాధించవచ్చని ప్రకృతి వ్యవసాయం నల్లమోతువారిపాళెం గ్రామ ఐసీఆర్పీ నాయుడు రాణి అన్నారు. కర్లపాళెం మండలంలో వేరుశనగ పీకుళ్ల కార్యక్రమం ప్రారంభించారు. నల్లమోతువారిపాళెం గ్రామంలో ప్రకృతి వ్యవసాయం బాపట్ల మాస్టర్ ట్రైనర్ శ్రీకాంత్ ఆదేశాలతో ఎఫ్ఎంటీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సిఆర్పీ నాయుడు రాణి పర్యవేక్షణలో రైతు గరిగంటి సుబ్రహ్మణ్యం 5 ఎకరాల వేరుశనగ పంటను సాగు చేశారు. ఈ సందర్భంగా నాయుడు రాణి మాట్లాడుతూ 5 ఎకరాల వేరుశనగ పంటను ప్రకృతి వ్యవసాయంలో సాగు చేశామన్నారు.
పంట బలంగా ఉండటకు జీవామృతం, పురుగుల నివారణకు దశపరిణితో పాటు వేప నూనెతో పిచికారీ చేశామన్నారు. చెట్టు ఎదుగుదలకు చేప బెల్లం ద్రావణంతో పిచికారీ చేయించామన్నారు. వేరుశనగ పంట వేసి 80 రోజులు కావడంతో పీకుళ్లు ప్రారంభం అయ్యాయని తెలిపారు. రెండవ పంటకు PMDS పచ్చిరొట్ట ఎరువు వేసి 40 రోజుల తర్వాత పొలంలో కలియదున్ని వేరుశనగ సాగు చేశామని రైతు సుబ్రహ్మణ్యం తెలిపారని తెలియజేశారు. నాణ్యమైన పంటలు ప్రకృతి వ్యవసాయంలో పండుతాయని, ఖర్చులు తగ్గి మంచి దిగుబడులు వస్తాయని వివరించారు. ఈ కార్యక్రమంలో గరిగంటి సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు. కర్లపాలెం మండలం నల్లమూతివారిపాలెం గ్రామంలో ICRPగా ప్రకృతి వ్యవసాయం చేయిస్తున్నాను రైతులతో. ఇవి ప్యూర్ ఆర్గానిక్ అండి. గరిగంటి సుబ్రహ్మణ్యం గారి పొలంలో ప్యూర్ ఆర్గానిక్ 5 ఎకరాలు వేరుశెనగ వేయించడం జరిగింది. ఈరోజు హార్వెస్ట్ చేయిస్తున్నాము. వర్షాలు కురవాలి, కాలువలు రావాలి, పంటలు సమృద్ధిగా పండాలని బొడ్డురాయికి సంగుపాళ్లెం గ్రామంలోని గ్రామస్తులు జలాభిషేకం చేసి పూజలు చేశారు. పిట్లవానిపాలెం మండలం సంగుపాళ్లెం గ్రామంలోని పెద్దరామ మందిరం వద్ద ఉన్న బొడ్డురాయికి ఆలయ పూజారి పరిమి రామకృష్ణ సాయి ఆధ్వర్యంలో గ్రామస్తులు 550 బిందెలతో జలాభిషేకం చేశారు. దీంతో పాటు పంచామృత స్నానం, ధూపం, దీపం, నైవేద్యం, మంత్రపుష్పం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు. బొడ్డురాయ స్వామి వారికి, సీతామహాలక్ష్మి గారికి మనము అర్చన కార్యక్రమం, అభిషేక కార్యక్రమం, నీలాభిషేకం చేసినాము. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము మనకి తరతరాలుగా ఆచారపరంగా వస్తున్న స్వామివారికి మనం మనసులో అనుకున్న ఈ వర్షాధార పరిస్థితులు ఏర్పడినప్పుడు మనము చక్కగా మనస్ఫూర్తిగా వచ్చి స్వామివారికి నీలాభిషేకం చేసి మనము ప్రతి సంవత్సరము పంటలు బాగా పండాలి, నీళ్లు సక్రమంగా రావాలని మన ముఖ్య ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం ఇదే విధముగా పంతులు గారు చెప్పినట్లుగా నిర్వహించాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. పర్యావరణాన్ని పరిరక్షిద్దామనే నినాదంతో రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ చేయడం జరుగుతోందని రోటరీ క్లబ్ అధ్యక్షుడు వేజిండ్ల శ్రీనివాసరావు అన్నారు. పట్టణంలోని 1వ వార్డు రామకృష్ణపురంలో 3150 రోటరీ డిస్టిక్ గవర్నర్ ఉదయ్ పిలానీ పిలుపు మేరకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటి పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. చెట్ల వలన స్వచ్ఛమైన ఆక్సిజన్ లభించడంతో పాటు గాలి కాలుష్యం తగ్గుతుందని, పర్యావరణం పచ్చదనంతో కళకళలాడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. 1వ వార్డులో మొక్కల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా రోటరీ సభ్యులకు మరియు స్థానిక ప్రజలకు అందరికీ ముందుగా రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మా రోటరీ డిస్టిక్ గవర్నర్ గారి ఉదయ్ పిలానీ గారి ఆదేశాలతో ఈ రోజున ఈ మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం 1వ వార్డు రాజకీయపాలెం మహాలక్ష్మ చెట్టు వద్ద, రామకృష్ణాపురం మహాలక్ష్మ చెట్టు వద్ద ఈ మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ మొక్కలను ప్రతి ఒక్కరూ కూడా నాటి పర్యావరణాన్ని పరిరక్షించవలసిందిగా, వృక్షో రక్షితో రక్షితం, మొక్కలను మనం కాపాడితే అవి మనల్ని కాపాడుతాయి అనే దానికి నిదర్శనంగా వీటిని మొత్తాన్ని కూడా ప్రతి ఒక్కరూ వీటిని నాటి వీటి సంరక్షణను జాగ్రత్తగా చూస్తారని ఆశిస్తూ రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల తరఫున ధన్యవాదాలు. రాష్ట్ర స్థాయి షైనింగ్ స్టార్ ప్రతిభ అవార్డ్స్కు హైవెండ్ హై స్కూల్ విద్యార్థులు 2 ఎంపికయ్యారని హైవెండ్ హై స్కూల్ చైర్మన్ పెద్దమల్లు ఉదయ చంద్రారావు తెలిపారు. హైవెండ్ హై స్కూల్లో 10వ తరగతి పరీక్షలలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన 600కు 587 మార్కులు సాధించిన షేక్ రహీమున్నిసా, 600కు 583 మార్కులు సాధించిన షేక్ సమీర్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన షైనింగ్ స్టార్స్ ప్రతిభా పురస్కార అవార్డును కైవసం చేసుకున్నారని ఉదయ చంద్రరావు వివరించారు. షైనింగ్ స్టార్స్ అవార్డుకు ఎంపికైన రహీమున్నిసా, సమీరాలను తహసీల్దార్ రవీంద్ర కుమార్, డిప్యూటీ తహసీల్దార్ కె శ్రీదేవి, ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు, ఎంఈఓలు టియు మనోరంజని, విజయశ్రీ, యూనియన్ బ్యాంక్ మేనేజర్ బి లక్ష్మీ తిరుపతమ్మ, ఎస్బీఐ మేనేజర్ మనీషా, ఎండి బొడ్డు సాయి మహేంద్రబాబు, డైరెక్టర్స్
మేరువ ఆంజనేయ ప్రసాద్, బి వెంకటజ్యోతి, చాందిని ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు. రహీమునిసా, సమీర్లు రాష్ట్ర స్థాయిలో జరిగే అవార్డుల ప్రధానోత్సవ సభలో ఒక్కొక్కరు 20,000 నగదు, బంగారు పథకం, ప్రతిభా పురస్కార పత్రం అందుకోనున్నారు. గత 30 సంవత్సరాల నుంచి కర్లపాలెం మండల కేంద్రమైన కర్లపాలెంలో హైవెండ్ హై స్కూల్ని ఎంతో విజయవంతంగా మండల ప్రజల సహకారంతో నిర్వహిస్తూ ఉన్నాం. మా చిన్నారులు క్రీడలలో, విద్యలో, పలు రంగాలలో రాణిస్తూ అపారమైన ఖ్యాతిని గడించి మా హైవెండ్ హై స్కూల్కి మండల ప్రజలకు, చిన్నారుల తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతుల్ని ప్రతి సంవత్సరం పలు రంగాలలో, పలు విభాగాలలో తీసుకొస్తూ ఉన్నారు. మా హైవెండ్ హై స్కూల్ చిన్నారులందరికీ, పూర్వ విద్యార్థులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాభినందనల్ని తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మా చిన్నారులు సాధించిన విజయాలన్నింటినీ, క్రీడల్లో రాణించిన పథకాలన్నింటినీ, మెడల్స్ని, తరువాత కప్స్ని అన్నింటినీ కూడా మా మండల ప్రజలకి హైవెండ్ హై స్కూల్ తరపు నుంచి అంకితం చేస్తూ ఉన్నాను. చాలా సంతోషదాయకమైన విషయం ఏంటంటే ఈ సంవత్సరం 10వ తరగతి పరీక్షా ఫలితాలలో మా హైవెండ్ హై స్కూల్ చిన్నారులు 100%తో పాటు మండలంలో షేక్ రహీమునిసా మా హైవెండ్ హై స్కూల్ విద్యార్థి 600 మార్కులకి 587 మార్కులు సాధించి తన సత్తాను చాటి మండలంలో అగ్రగామిగా నిలిచింది. దానికోసం సగర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. చాలా తమ్ముడు షేక్ సమీర్ 600 మార్కులకి 583 మార్కులు సాధించి 2వ స్థానంలో నిలిచాడు. భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటిస్తున్న షైనింగ్ స్టార్స్ ఈ సంవత్సరం నూతన రూపకల్పన చేశారు. షైనింగ్ స్టార్స్ ప్రతిభా పురస్కార అవార్డుల్ని మండలంలో మా చిన్నారులు ఇరువురు, మా హైవెండ్ హై స్కూల్ విద్యార్థులు ఇరువురు, ఒకే కుటుంబంలో ఇరువురు విద్యార్థులు షేక్ రహీమునిసా, షేక్ సమీర్లు కైవసం చేసుకున్నారు. వారిని ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. బాపట్లలో వి కన్వెన్షన్ హాల్లో ఉదయం 10 గంటలకి రాష్ట్ర మంత్రివర్యులు కొలుసు పార్సారథి గారు, అదేవిధంగా మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ గారు, బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వాసుదేవ్ వినోద్ కుమార్ గారు, తర్వాత బాపట్ల పార్లమెంటు సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ గారు, అదేవిధంగా బాపట్ల శాసనసభ్యులు వేగేశం నరేంద్ర వర్మ గారు, వారి అమృత హస్తాల మీదుగా మా చిన్నారులకి షైనింగ్ స్టార్స్ అవార్డుని 20,000 రూపాయల నగదు బహుమతి, బంగారు పథకం, తర్వాత మెడల్స్తో పాటు పలు ప్రశంసా పత్రాలను అందుకోనున్నారు. వారికి ప్రత్యేకంగా శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఆషాఢ మాసంలో అత్యంత ప్రీతికరమైన ఆషాఢ శుద్ధ పంచమి స్కంద పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని బాపట్ల పట్టణంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి శ్రీ లలితా త్రిపుర సుందరి పీఠం ఆధ్వర్యంలో స్కంద షష్ఠి విశేష పూజలు, సర్పసూక్తం హోమం అత్యంత వైభవంగా నిర్వహించారు. కావిడి ద్రవ్యాలతో సుబ్రహ్మణ్య స్వామి వారికి విశేష అభిషేక కార్యక్రమం అనంతరం హస్త, కృతిక, విశాఖ, ఆశ్లేష నక్షత్రాల జాతకుల కొరకు శని, రాహు, కేతు గ్రహ జపాలు నిర్వహించినట్లు నిర్వాహకులు నెమలికంటి హనుమంతరావు పేర్కొన్నారు. సుబ్రహ్మణ్య స్వామి వారి మూల మంత్రంతో సర్పసూక్త మహామంత్ర దివ్య హోమంతో పాటు లక్ష్మీ గణపతి, రుద్ర, మృత్యుంజయ మంత్రాలతో విశేష హోమ క్రతువులు జరిగాయి. అదేవిధంగా స్వామివారికి అత్యంత ప్రీతికరమైన అఖండ పుష్పార్చన కార్యక్రమంతో సుబ్రహ్మణ్య స్వామి స్వరూపులైన వేద విద్యార్థులకు, చిన్నపిల్లలకు బ్రహ్మచారుల పూజా కార్యక్రమాల్లో భక్తులు వేద విద్యార్థులను పూజించారు. పూర్ణాహుతి అనంతరం భక్తులందరికీ స్వామివారి అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో బాపట్ల పరిసర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అర్చకులు రొంపిచర్ల కేశవాచార్యులు, శ్రీనివాసుల వికనసమూర్తి, పరాశరం రఘురాం, కౌండిన్య, సాయి వెంకట్ తదితర కార్యక్రమాలను పర్యవేక్షించారు. విశేష అష్టోత్తర శతనామావళి పూజాంచ కరిష్యే. సురాక్షాయ నమః, దేవసేనాపతయే నమః. వజ్రశక్తి
చాపనాయ సర్వదుష్ట గ్రహాన్ నివాసయ సర్వదరిద్ర నాశయ కుమారాయ కుంకుమవర్ణాయ కళ్యాణ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొంటారు. సప్తదేయాగ్నే సమిత దంపతులు ఒకరి తర్వాత ఒకరు వేసి నమస్కారం చేసుకోండి. రుతదాన విద్వాననుష్ణ పృతేన మీ దగ్గర ఉన్నటువంటి ద్రవ్యం కూడా వేసి ఉన్నా సరే దంపతులందరూ కూడా వేసి నమస్కారం చేసుకోండి. అక్కడ ఉన్న ఋత్వికులు అందరూ కూడా పూర్తి తీసి అక్కడ ఉన్నటువంటి దంపతులకి ధారణ చేయండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆషాఢ శుద్ధ పంచమిని పురస్కరించుకొని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రత్యేక పూజలు, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. పరిశ్రమల ఏర్పాటుతోనే బాపట్ల జిల్లా అభివృద్ధి సాధ్యం, జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. పర్యావరణాన్ని పరిరక్షిద్దామనే నినాదంతో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మొక్కలను పంపిణీ చేయడం జరుగుతుంది. రోటరీ అధ్యక్షులు వేజెండ్ల శ్రీనివాసరావు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ BCT న్యూస్.